హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్. అదేంటంటే అప్పుల బాధల నుంచి బయటపడడం ఎలా? అందరూ ఒకటే పాయింట్. స్టూడెంట్స్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. సార్ నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి సార్, వాటి నుంచి ఎలా బయటపడాలి అని ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. దాని నుంచి ఎలా బయటపడాలి, మీ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవడం ద్వారా అప్పుల నుంచి బయటపడచ్చు అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనోపోనో హీలర్ని. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున ఒక అద్భుతమైన 30 డేస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అడ్వాన్స్డ్ హుపోనోపోనో గురించి, అలాగే లైవ్ క్లాసెస్ ద్వారా మెడిటేషన్ చేపిస్తూ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. టాపిక్లోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న పాయింట్. అందరు ఇప్పటికీ ఏమనుకుంటూ ఉంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో మాయాజాలం, ఏదో ఒక మాయ చేసి ప్రతి దానిని సింపుల్గా సాల్వ్ చేసేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మాయ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ గనక కరెక్ట్‌గా అర్థం చేసుకొని, లా ఆఫ్ అట్రాక్షన్ గనక కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే, మీరు ఏ సమస్యలో ఉన్నా సరే, దాని యొక్క ప్రెజర్ అంటే ఆ నెగెటివ్ ఎనర్జీని తగ్గిస్తూ ఉంటుందనమాట. అంటే చూడండి, ఒక దెబ్బ తగిలి దానికి ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటే ఎలాగైతే మానుతూ ఉంటుందో రోజుకి, రోజుకి అలాగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్‌గా అప్లై చేస్తే మీ ఇబ్బంది ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్ అనుకోండి. మీ లోపట ఉన్న మనీ నెగెటివ్ ఎనర్జీని తగ్గించి మీరు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలరు అనే పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలైనా సరే, ఇంకే సమస్య అయినా సరే, సింపుల్‌గా చెప్పేదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మాయాజాలం కాదు. కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే అందులో ఉన్న మజా మీకే తెలుస్తుంది. మరి టాపిక్‌లోకొస్తే నిజంగా అప్పులున్నాయి, నాకింత ప్రాబ్లమ్ ఉంది మనీ పరంగా అని మాట్లాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్లీ అప్పులున్నాయి, నాకు మనీ ప్రాబ్లమ్ ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉదయం లేవంగానే, మార్నింగ్ లేవంగానే 3 సార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. మీరు రెగ్యులర్‌గా ఏదైతే మెడిటేషన్ చేస్తారో ఇవన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అలాగే ఒక్కసారి లేవంగానే బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసి చాలా ఇంపార్టెంట్ విషయం. కళ్ళు మూసుకొని ఎప్పుడూ కూడా డబ్బులు లేవు, నేను వాళ్ళకి డబ్బులివ్వాలి, ఆ అప్పులుండిపోయాయి అని ఆలోచించే మీరు, నేను సమృద్ధిగా ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బుతో నిండి ఉంది, నేను ఈరోజు ఒక అద్భుతమైన పనులు చేయగలను, అంటే ఈరోజు చేసే ప్రతి పని నాకు సక్సెస్ అవుతుంది అన్న పాజిటివ్ ఫీల్‌తో లేవండి. అలాగే ఒక 2 నిమిషాలు చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అనేది 3 టైమ్స్ చేసి ఇలాంటి పాజిటివ్ ఆలోచనలు ఆలోచించడానికి ట్రై చేయండి. తర్వాత మార్పు మీరే చూస్తారు. నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక నమ్మకం. ఒక నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఎంత నమ్ముతారో మీ ఫీలింగ్ అంత యాడ్ అవుతుంది. అంటే నమ్మకం అనేది లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఎఫర్మేషన్స్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, ఏదో పైపైనే చేస్తున్నట్టు ఉంటుంది. అదే గనక నమ్మకాన్ని యాడ్ చేశారనుకోండి, అప్పుడు అసలైన ఫీలింగ్స్, అసలైన ఎమోషన్స్, అసలైన వైబ్రేషన్ అనేది యాడ్ అవుతుంది మీరు చేసే టెక్నిక్ పైన. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నమ్మకం. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న టెక్నిక్స్ ప్లస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈక్వల్ టు రిజల్ట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో టెక్నిక్స్ ఏదైనా అప్లై చేయండి. దానికి యాక్షన్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ రావడం పక్కా అని చెప్పడమే. మరి ఇప్పుడు అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే నాకు అప్పులున్నాయి. ప్రతి ఒక్కరికి చెప్తారు. ప్రతి ఒక్కరికి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి. ప్రతి ఒక్కరికి చెప్తారు. ఏమని? నా దగ్గర అప్పులున్నాయి కాబట్టి నేను ₹10 కూడా ఖర్చు పెట్టలేను. నా దగ్గర అప్పులున్నాయి, నేను అబ్బా! పాకెట్‌లో ₹20 కూడా లేవు అని ఏదో గర్వంగా చెప్పినట్టు చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోండి. అప్పులున్నాయి కరెక్టే. ఏ పనులు మీరు మానేశారు? టీ తాగేవాళ్ళు టీ తాగుతూ ఉంటారు. సిగరెట్ కాల్చేవాళ్ళు సిగరెట్ కాలుస్తూ ఉంటారు. వేరే ఖర్చులు పెట్టేవాళ్ళు ఇవేమీ ఆగవు కదా! వాళ్ళనడుగో, వీళ్ళనడుగో ఆ పనులన్నీ చేసేస్తారు కదా! గుర్తుపెట్టుకోండి, ఒక యాక్షన్ ఏం చేస్తారంటే మీరు, ఒక చిన్న
సేవింగ్ లాగా అవ్వచ్చు, లేదంటే ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ లాగా అవ్వచ్చు. ట్రై చేయండి. లేదంటే ఒక వ్యక్తికి మీరు రూ. 1000 ఇవ్వాలనుకోండి. ఆ వ్యక్తికి రూ. 10 రూ. 50 ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా ఒక రూ. 100 ఇచ్చి మీరు ఇంకా తిరిగి ఎంత ఇవ్వాలో అన్న విషయాన్ని మర్చిపోయి, నేను రూ. 100 ఆల్రెడీ తిరిగి ఇచ్చేసాను అన్న పాజిటివ్ ఫీల్‌ని మీ మైండ్‌లో యాడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అలాగే చేస్తూ చిన్న చిన్న చిన్నగా అయినా సరే దాన ధర్మం, లేదంటే గోసేవ, లేదంటే గురువుగారికి దక్షిణగా చిన్నగా అది రూ. 10 అయినా పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే అది ఇస్తున్నారు మీ మనస్ఫూర్తిగా, అంటే మీరు సమృద్ధిగా ఉండడానికి మీరు ట్రై చేస్తున్నారు. అంటే సమృద్ధి వైపు మీరు పరిగెడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర లేదు, లేదు, లేదు అని అలా ముడిచిపెట్టుకొని కూర్చునే కంటే మీరు ఇలా గనక స్టార్ట్ చేశారు అంటే చాలా మార్పు కనిపిస్తుంది. మీరు అప్పుల గురించి కాదు, మీరు సమృద్ధి వైపు ఆలోచించడానికి ట్రై చేయండి. అప్పుడు కదా అసలైన రిజల్ట్ వచ్చేది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఈ విషయాలు చాలా మందికి తెలుస్తాయి. కానీ ఫాలో అవ్వేటప్పుడు ఇంకా అవే నెగెటివ్ ప్యాటర్న్స్, ఇంకా అవే నెగెటివ్ ఆలోచనలు. మీరు అదే ఆలోచనలతో ఉంటే మరి మీరు అప్పుల నుంచి ఎప్పుడు బయటపడతారు? చాలా ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇంకా అప్పుల్లోనే ఉన్నాను, నేను అప్పుల్లోనే ఉన్నాను అని ఆలోచించే మీరు, నేను ఆర్థికంగా స్థిరపడుతున్నాను, నేను ఆర్థికంగా బలపడుతున్నాను అని పదే పదే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పండి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పడం అంటే ఏమీ లేదు. చాలా సింపుల్. మీరు చెప్పేది మీ ఫీల్‌తో, ఒక మంచి ఎమోషన్‌తో పదే పదే రిపీటెడ్‌గా చెబుతూ ఉంటే అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. ఏ విషయమైనా సరే. మీరు ఎప్పుడూ కూడా అప్పులు, బాధల గురించి పదే పదే మనసులో చెప్పుకునే మీరు ఇప్పుడు పాజిటివ్‌గా రిపీటెడ్‌గా నేను అన్నిటి నుంచి బయటపడి, ఆర్థికంగా స్థిరపడి, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను అన్న ఫీల్‌తో చెప్పండి రెగ్యులర్‌గా. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది రిజిస్టర్ అయితే ఆ తర్వాత జరిగే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను. మీరు అప్పుల గురించి ఆలోచించేటప్పుడు ఆ అప్పులలో చిన్న చిన్నగా ఇవ్వడానికి ట్రై చేస్తూ, ఎందుకంటే ఎంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వాలన్నా అవతల వ్యక్తికి నేను చిన్నగా ఇస్తాను అంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. అలా ట్రై చేస్తూ వారానికో, 10 రోజులకో ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే రియాలిటీని మర్చిపోవడం కాదు, దాని నుంచి బయటపడడం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వారంకో, నెల రోజులకో ఒకసారి చెక్ చేయండి. ఇదివరకు ఎంత అప్పుంది? ఇప్పుడు అందులో ఎంత తగ్గింది? ఓకే. రూ. 1,00,000 అప్పుంది. అందులో 2,000 నేను కట్టేశాను. ఆ ఫీల్‌ని యాడ్ చేయండి. ఓకే. 2,000 ఇచ్చేశాను. హ్యాపీ. అదొక రకమైన కృతజ్ఞత. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ కృతజ్ఞతతో 2,000 నేను పే చేసేశాను అన్న ఫీల్‌ని గనుక యాడ్ చేస్తూ, ఇంక ఉన్నది 98,000 అని ఒక రకమైన పాజిటివ్‌ని యాడ్ చేశారనుకోండి, మీరు అతి తొందరలోనే మీ అప్పులను క్లియర్ చేసేంత శక్తి సామర్థ్యాలను పొందుతారు. దానికి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసా? మీ సబ్‌కాన్షియస్ మైండే హెల్ప్ చేస్తుంది. అంటే మీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీకు హెల్ప్ చేస్తాయి. ఇది 100% వాస్తవం, నమ్మండి. ఇలా ఎప్పుడైతే మీరు అప్పులు తీరుస్తూ, ఆ కట్టేసిన దానికి కృతజ్ఞతతో, అది రూ. 1000 రూ. 2000 కట్టేసిన దానికి కృతజ్ఞతతో ఉంటూ, ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్‌ని పంపిస్తూ, నేను ఉన్నతంగా ఎదుగుతున్నాను, నా అప్పులు తీరిపోతున్నాయి అన్న ఫీల్‌ని యాడ్ చేస్తారు చూసారా? అప్పుడండి అసలైన మజా స్టార్ట్ అవుతుంది. అతి తొందరలోనే మీరు అప్పులు లేని వ్యక్తిగా మారి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. దీనికంతటికి కారణం ఒకే ఒక్కటి. దీనికి సొల్యూషన్ ఒకే ఒక్కటి. అప్పుల గురించి ఆలోచించడం, బాధపడడం మానేసి, సమృద్ధి గురించి నేను తీర్చగలను, నేను హ్యాపీగా ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అన్న ఫీల్‌ని రెగ్యులర్‌గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా ప్రతిదానికి సొల్యూషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉంది. ఇక నమ్మడం, ఫాలో అవ్వడం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్, అద్భుతమైన ప్రోగ్రామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న టెక్నిక్స్, విజువలైజేషన్ లైవ్, మెడిటేషన్ రెగ్యులర్‌గా లైవ్‌లో చేపించడం. అలాగే హోపోనోపోనో, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి? మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ 30 డేస్ ప్రోగ్రామ్‌లో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం రూ. 699 మాత్రమే. థాంక్ యూ యూనివర్స్.